సమయంలో దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మనం ప్రభుని ఆరాధన చేయక మునుపు గత దినాలన్నింటిలో కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి మరొక పునరుద్ధానపు రోజు మన జీవితంలో బహుమానంగా ఇచ్చి దేవుడు తన దయా సంకల్పంలో తన కృపలో ఆయన ఇటు గొప్ప ధన్యత మనకిచ్చి ఎందరికో లేని ధన్యత. నిన్నటి దినం వరకు కూడా ఉన్నవారు నేటి లేరు. అయినా దేవుడు తన కృప చేత మనకు సమయాన్ని ఇచ్చి మనల్ని సజీవులుగా చేసి మరొక పునరుద్ధానపు రోజు ప్రభువుని ఆరాధించే ధన్యతలోనికి మనం తీసుకొచ్చాడు. కాబట్టి మనం ప్రభువుని మనకు ప్రభు చేసిన మేలును బట్టి ప్రభువుని మనం ఆరాధించే వరకు ఉందాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నారండి. వ్యక్తిగతంగా ప్రభువుని సంఘంలో ఆరాధన చేయక మునుపు ఎలుగెత్తి మనం ప్రభువుని ఆరాధించక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరం ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కాబట్టి అందరూ కలిసి చదువుదామని చెప్పి నేను ఒక్కనే కాదు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే మనమందరం దీవించి ఆశీర్వచనపు పాత్రలను త్రాగుతా క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. కాబట్టి మనమందరం ఒకే రొట్టెలో పాల్గొంటున్నాం. సో బైబిల్ చెప్పేటటువంటి కోణం దేవుని వాక్యం అంటుంది. ఆయన శరీరం గురించి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనిస్తున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరం అయ్యాం. కాబట్టి ఈరోజు మనం చూడాల్సినటువంటి అంశం గత వారం కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఆరాధన వర్తమానంలో ఎవరికైనా గుర్తుందా దేని గురించి ధ్యానించామో? మళ్ళీ బొక్కులు తిరగేయాలి. కాబట్టి ఆయన శరీరం అభిషేకించడానికి అత్తరు ఎలా తీసుకొచ్చిందన్నదే ఆరాధన వర్తమానం చూసి. సో ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే ఆయన శరీరం గురించే కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. మన కొరకై జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకై సిద్ధపరిచినటువంటి శరీరము. అర్థమవుతుందండి? ఒక మాటలో చెప్పాలంటే మనకు రక్షణ ఇవ్వటం కొరకై, మనకు రక్షణ ఇవ్వడము కొరకై జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకు సిద్ధపరిచిన శరీరము. ఏ శరీరం అండి? ఒక మాటలో చెప్పాలంటే మన రక్షణ కొరకే జగత్పునాది వేయబడక మునిపే దేవుడు తన కుమారుడి శరీరాన్ని సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు? అదవుతుందండి. జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకే దేవుడు తన కుమారుని శరీరాన్ని మన రక్షణ కొరకు సిద్ధపరిచాడు. ఆ శరీరాన్ని ఎలా సిద్ధపరిచాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్తమానం ధ్యానించడానికి నాకైతే శక్తి లేదు, బలహీనుడిని, ఏమాత్రం యోగ్యత లేని వాడిని ఒప్పుకుంటున్నా ప్రభా. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనమని దేవా, ఈ వర్తమానం ధ్యానిస్తుండగా కింద కూర్చున్న వారికంటే నేను యోగ్యుని కాదు, వారికంటే నేను గొప్పవాడిని కాదు. అయినాను నీ ఉచితమైన కృప చేత, నీ దయా సంకల్పం చేత తండ్రి, నీ వాడబారని మహిమ చేత, నీ దక్షిణ హస్తం బాహుబలం చేత
తండ్రి నన్ను నిలబెట్టుకుని నీ ప్రజలైన వారికి అవసరమైన మాటలు తెరవబడిన ఆకాశం అనుగ్రహించి మరొకసారి ప్రజలైన వారికి అవసరమైన మాటలు అనుగ్రహించండి. అయితే ప్రభువా వర్తమానం ధ్యానించడానికి మరొకసారి నేను బలహీనుని అనుకుంటున్నా, కింద కూర్చున్న వారికి నేను యోగ్యుని కాదని అనుకుంటున్నా. ప్రభువా మీ సహాయం అనుగ్రహించండి. మీరు బయలుపరిస్తే తప్పక, మీరు మాట్లాడితే తప్పక, మీరు సెలవిస్తే తప్పక నేను ఏమీ చేయలేని వాడిని అని ఒప్పుకుంటున్నా. ప్రభువా మీరు లేనిదే, మీ స్వరము లేనిదే నేనేం మాట్లాడలేని వాడిని అని ఒప్పుకుంటూ, దేవా ఒక రకంగా చెప్పాలని ఒట్టివాడిని మట్టివాడిని మోగవాడిని అని ఒప్పుకుంటూ, నీ నడిపింపు కొరకే ఎదురు చూస్తూ, నీ మాటల కొరకే ఎదురు చూస్తూ, ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత పలుకాలనుకున్నటువంటి స్వరము కొరకై మేము ఎదురు చూస్తూ, నీ మాటలు నాకును మాకును ఎలా మేము ఆరాధించాలో, ఎలా మిమ్మల్ని స్తుతించాలో బయలుపరచడం కొరకే అవసరమైన మాటలు పరలోకం నుండి నేటి దినమును మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందండి. ప్రభువా మా యందు జాలిపడు యెహోవా, మా యందు కనికరపడే దేవుడు, శక్తి చేత బలం చేత కాకుండా ఆత్మచేతని ఇది జరిగిస్తానన్నారు. మీ ఆత్మ ద్వారా ప్రభువా ఈరోజు పరిచర్య అంతా జరిగించి శత్రువు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారు సకాలం నడిపించండి ప్రభు. ఎవరికి టపాయిలు కీళ్ళు జరగకుండా సహాయం చేయండి. మా తండ్రి మీరే అన్ని విధాలు తోడుగొనమని, దేవుడి మందిరానికి కూడా అనేక మంది ఆలస్యంగా రాకుండా దైవ భయం కలిగి ఉంటాను కూడా సహాయం చేయమని, పరిచర్య అంతా దీవించమని తండ్రి ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు మాత్రమే మహిమ పొంది మమ్మల్ని మరుగు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చదవగల తెరవలన 16-17 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట, మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఆయన శరీరముల గురించి మనం ధ్యానిస్తున్నాం. సో ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే, మనకు రక్షణ ఇవ్వడం కొరకై, లేదా మన కొరకై జగత్పునాది వేయబడక మునిపే మనకు రక్షణ ఇవ్వడం కొరకై తన కుమారుని యొక్క శరీరాన్ని మన రక్షణ కొరకై సిద్ధపరిచాడు దేవుడు. సో ఎలా సిద్ధపరిచాడు ఆ శరీరం అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. దాంట్లో మొదటి మాట రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమే చదవండి అన్న. చాలు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి కోణం, మన కొరకై జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకై తన కుమారుని శరీరాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ శరీరంను ఎలా సిద్ధపరిచాడంటే మొదటి కోణం ఇక్కడ రాయబడుతూ వచ్చింది, అది తండ్రి ద్వారా ఏం చేయబడుతుందండి? తండ్రి ద్వారా మనకు ఇవ్వబడినటువంటి శరీరం అది తండ్రి వలన కలిగినది అని అంటే అర్థం ఏంటి? తండ్రి ద్వారా మనకు ఇవ్వబడినది అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే మనకు ఇవ్వబడినటువంటి ప్రభు యొక్క శరీరం, మనం భుజించే ప్రభు యొక్క శరీరం, మనం తినుతున్నటువంటి ప్రభు యొక్క దేహం, మనము భుజిస్తున్న ప్రభు శరీరం ఎలాంటిదంటే దేవుడే, తండ్రే మనకిచ్చినటువంటి శరీరం. అది తండ్రి ద్వారా మనకి ఇవ్వబడినటువంటి శరీరం, తండ్రి ద్వారా మనకి ఇవ్వబడినటువంటి శరీరం. ఇది ఏ మనుషుడు ద్వారా కూడా వచ్చింది కాదు. ఇది ఏ మనుషుడి ద్వారా కూడా మనకు ఇవ్వబడింది కాదు. ఈ శరీరం ఎలాంటిదంటే తండ్రి ద్వారా కలిగినది. అంటే తండ్రే దాన్ని సిద్ధపరిచి మనకిచ్చాడు, తండ్రే మన కొరకై సమకూర్చాడు ఆ శరీరాన్ని. సో ఈ శరీరము మన దగ్గరకు వచ్చినప్పుడు, ఈ శరీరం భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ శరీరానికి ఎన్నో అవమానాలు జరిగినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఈ శరీరం ఎంతగానో బాధించబడింది, నలగొట్టబడింది. బట్ ఈ శరీరం ఈ లోకానికి రాకమునుపు ఎలా ఉందంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం
ఈ శరీరం భూమి మీదకి వచ్చిన తర్వాత నలగొట్టబడింది. భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ తండ్రి ద్వారా మనకు జీవం ఇవ్వటం కొరకే, మనకు రక్షణ కొరకే ఇవ్వబడిన శరీరము జగత్పునాది వేయబడక మునిపే సిద్ధపరచబడింది. జగత్పునాది వేయబడక మునిపి ఎలా ఉంది అని అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం లేదా 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. చాలు చాలు చాలు, ఫోన్లో వద్దు, డైరెక్ట్ బైబిల్లో నుండి చదవాలి. కాబట్టి మన దగ్గర అప్డేట్ ఎక్కువ ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే బైబిల్ పల్లబాడదామంటే ఫోన్ ఎత్తి పాఠంగా. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. తండ్రి ద్వారా మనకు ఇవ్వబడినటువంటి శరీరం, తండ్రి ద్వారా కలిగినటువంటి శరీరం. ఇటు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి ద్వారా కలిగిన శరీరం మన రక్షణ ఇవ్వటం కొరకై జగత్పునాది వేయబడక మునిపే సిద్ధపరచబడింది. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరం ఎలా ఉందంటే నలగొట్టబడుతుంది, విరగొట్టబడుతుంది, బాధించబడుతుంది. కానీ ఆ జగత్పునాది వేయబడక మునుపు ఆ శరీరం ఎలా ఉంది అంటే యేసు ప్రభు వారి గురించి చెబుతున్నాం. ఆ శరీరం ఎవరంటే యేసు ప్రభువే. ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్ చెబుతుంది లేత మొక్క వలె. ఎలా ఉన్నాడండి? లేత మొక్క వలె ఉన్నాడు. అంత సున్నితమైనటువంటి శరీరం, అంత మృదువైనటువంటి శరీరం, అంత స్మూత్గా ఉన్నటువంటి శరీరం కలిగిన ఆయన జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మన రక్షణ కొరకు సిద్ధపరిచిన శరీరం ఇది. చాలా స్మూత్నెస్, చాలా స్మూత్గా, చాలా నునుపైనది. కానీ ఎంతో గొప్ప, అంత శ్రేష్టకరమైనటువంటి శరీరము ఈ లోకానికి వచ్చి మన కొరకే ఏం చేయబడుతుంది? తండ్రి ద్వారా తండ్రి ద్వారా కలిగినది కాబట్టి, ఈ శరీరం తండ్రి ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మనకు రక్షణ ఇవ్వటం కొరకై కలువరి శిలువలో ఈ శరీరం బలి అవుతూ వచ్చింది. కాబట్టి మాట చెప్పాలంటే మన కొరకే జగత్పునాది, మన రక్షణ కొరకే జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకే సిద్ధపరిచినటువంటి శరీరము దేవుడు సిద్ధపరిచాడు. ఎలాంటిది ఆ శరీరం అంటే తండ్రి ద్వారా మనకు కలిగినటువంటి శరీరం. ఆ శరీరం ఎలాంటిదంటే తండ్రి ద్వారా కలిగిన శరీరము, జగత్పునాది వేయబడక మునిపే సిద్ధపరచబడినటువంటి శరీరము. అది లేత మొక్క వలె ఉన్నటువంటి శరీరం, ఎంతో మృదువైనటువంటి శరీరం, ఎంతో సున్నితమైనటువంటి శరీరం. కాబట్టి అంత గొప్ప శరీరము, అంత గొప్ప మృదువైన శరీరాన్ని దేవుడు మన కొరకై సిద్ధపరిచాడు, మన రక్షణ కొరకై, మన మారు మనసు కొరకై. మన శరీరాలు ఎలా ఉంటాయంటే ఓ మాట చెప్పమంటారా? ఫరో హృదయం ఎలా ఉంది? ఎట్లా కఠినమైంది? ఫరో హృదయం ఎలా కఠినమైంది? కఠినంగా మాట్లాడుతుందరా? అటు కాదులేండి. ఫరో హృదయం కఠినమవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే కఠినం అన్నది ఎప్పుడు వచ్చిందంటే మనం చెప్పినప్పుడు వినుకోకుండా మూర్ఖంగా అలాగే ప్రవర్తిస్తున్నప్పుడే తన హృదయాన్ని కఠినం చేసుకున్నట్టు. ఇప్పుడు ఒక తప్పు చేయొద్దని మనం అంటాం, దేవుని మందిరంలో ఇదిగో తప్పు చేయొద్దయ్యా, ఇదిగో ఇట్లా అల్లరిగా తిరగొద్దు అని చెప్పి అంటాం. మనం ఎన్నిసార్లు చెప్పినా తిరుగుతున్నాడానికి ఏం చేస్తాం? మనం నేనే బైబిల్ మూసేసి బలైర్ చేసి వెళ్ళిపోతాయి, అంత మించి ఏం చేస్తాం? హృదయం కఠినం చేసుకున్నట్టు. ఇక్కడ మానవులమైన మన శరీరాలు ఎలా ఉన్నాయి అంటే కఠినమైపోయినవి ఉన్నాయి. దేవుడు మాట్లాడినా, దేవుడు దర్శించినా, దేవుడు ఎన్ని చేసినా మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడిన జీవితంలో ఉన్నాం. కానీ దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ఆ శరీరం ఎలాంటిదంటే ఎలాంటిది? ఆ శరీరము లేత మొక్క వలె ఉన్నటువంటి శరీరం, ఎంతో మృదువైనటువంటి శరీరం. చూడండి, మన రాతి శరీరం మాట చెప్పాలంటే రాతి హృదయం లాంటి శరీరం కలిగిన మన జీవితాల్ని సరిచేయడం కొరకై జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకై ఆయన కుమారుని యొక్క శరీరాన్ని దేవుడు సిద్ధపరిచాడు మన రక్షణ కొరకు. ఆ శరీరం ఎలా సిద్ధపరచబడిందంటే మొట్టమొదటిగా తండ్రి వలన లేత మొక్క వలె సిద్ధపరచబడింది ఆ శరీరం. మనం కఠినమైపోయినటువంటి దేహంలో కలిగిన వారు, కఠినమైనటువంటి హృదయాలు కలిగిన వారు. అందుకంటాడు బైబిల్లో మీలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి, అంటే అర్థం ఏంటి? మాంసం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. రాతి హృదయం అంటే అది కొండలకి బండలకు సంబంధించింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? రాతి హృదయం మీలో ఉంది, దాన్ని తీసివేసి మాంసం హృదయాన్ని ఇస్తానంటాడు. అంటే అర్థం ఏంటి? కఠినమైపోయిన మీ జీవితం, మీ శరీరాన్ని తీసివేసి నా కుమారుని యొక్క సున్నితమైన శరీరము ద్వారా మీకు రక్షణ ఇస్తాను అన్నదానికి సాదృశ్యం మనం చూస్తున్న దాంట్లో. కాబట్టి మొదటి కోణం ఆయన కుమారుడైన
యేసు ప్రభు వారి యొక్క శరీరం. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మన రక్షణ కొరకే సిద్ధపరిచినటువంటి శరీరము, ఆయన కుమారు యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు. ఆ శరీరము ఎలా సిద్ధపరచబడిందంటే తండ్రి ద్వారా లేత మొక్క వలె మృదువైన విధానాల్లో, సున్నితమైన విధముల్లో, ఇంకా చాలా విలువైన శ్రేష్టకరమైనదిగా తండ్రి ద్వారా కలిగి సిద్ధపరచబడింది. ఇది మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఈ రెండో కోణాన్ని మనం చూద్దామండి. రెండో మాటను చూసినట్టు యోహాను సువార్త 1:14. యోహాను సువార్త 1:14. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట ఏంటంటే, జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకై దేవుడు తన కుమారుని యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు ఆ శరీరం అంటే, తండ్రి వల్ల కలిగిన శరీరం తండ్రి ద్వారా సిద్ధపరచబడుతుంది. ఎలా సిద్ధపరచబడింది? లేత మొక్క వలె సిద్ధపరచబడినటువంటి శరీరం. రెండోదిగా చూస్తున్నట్టే, ఈ శరీరాన్ని జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మన రక్షణ కొరకే ఎలా సిద్ధపరిచాడంటే వాక్యం ద్వారా సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడండి? వాక్యం. అందుకే యోహాను సువార్త 1:14 రాయబడుతూ వచ్చింది, ఆ వాక్యమే శరీరధారి అయి. ఎలా వచ్చిందండి? శరీరధారి. సో ఇక్కడ రెండో కోణాన్ని మనం చూసినట్టయితే, ఆయన శరీరము దేవుడు మన రక్షణ కొరకై జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకై తన కుమారుని యొక్క శరీరాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు ఆ శరీరం అంటే, రెండోదిగా వాక్యముతో. అందుకే ఈరోజు మనం అందరం కూడా వాక్యములో ఉంటున్నాము, వాక్యములో జీవిస్తున్నాము. మన దేహంలో, మన హృదయాల్లో, మన చేతుల్లో కూడా వాక్యం ఉంటుంది. మన చుట్టుపక్కల వాక్యం ఉందంటే కారణం ఏంటంటే ఆ వాక్యమే ఉన్న శరీరం. దేవుడు తన కుమారుని యొక్క శరీరాన్ని మన రక్షణ కొరకే సిద్ధపరిచాడు. ఆ శరీరము ఎలా సిద్ధపరిచాడంటే వాక్యము ద్వారా. ఒకటి, మృదువైన విధానాల్లో, సున్నితమైన విధానంలో, తండ్రి వలన కలుగుతున్నటువంటి విధానాల్లో శరీరాన్ని సిద్ధపరిచాడు. రెండు, వాక్యం ద్వారా సిద్ధపరిచాడు. ఈ వాక్యం ఎలాంటిదంటే, దావీదు రాజు కూడా చెబుతూ వస్తాడు, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదినిస్తుంది, నీ వాక్యమే. అక్కడ 119వ కీర్తన చూస్తే చాలా మాటలు అయ్యే కనపడతాయి వాక్యం గురించే. చాలా విషయాలు వాక్యం గురించే ఉంటాయి. ఆల్మోస్ట్ కొన్ని వచనాలు తప్పక మిగతా అన్నీ వాక్యం గురించే ఉంటాయి 119వ కీర్తన మొత్తం కూడా. ఎందుకంటే దేవుని వాక్యం అంత విలువైనది. సో దేవుడు మానవుని యొక్క రక్షణ కొరకే సిద్ధపరిచిన శరీరము, దేనితో దేవుడు ఆ శరీరాన్ని సిద్ధపరిచాడంటే వాక్యముతో. దేనితో సిద్ధపరిచాడండి? దేనితో అని కూడా చెప్పచ్చు. దేనితో సిద్ధపరిచాడంటే ఆయన మృదువైన విధానాల్లో సిద్ధపరిచాడు. రెండు, వాక్యముతో సిద్ధపరిచాడు. దేవుని వాక్యం ఎలాంటిదంటే రెండంచుల వాడగలిగినటువంటి ఖడ్గం, రెండు వైపులా పొదున్నటువంటి ఖడ్గం, చాలా శ్రేష్టకరమైనటువంటిది, ఎంతో గొప్పదైనటువంటి వాక్యము ద్వారా దేవుడు తన కుమారుని యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు. దేవుడు వాక్యం ఎలాంటిదంటే, ఇంకో మాట చెప్పాలంటే అద్దం లాంటిది. మానవుని యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టేది వాక్యం. మీరు జాగ్రత్తగా గమనించండి. మనము ఏదైనా బాధతో వచ్చినా, దుఃఖంతో వచ్చినా, వేదనతో వచ్చినా, అసూయతో వచ్చినా, కలహాలతో వచ్చినా, మన నిజస్వరూపాన్ని బయట పెట్టేది ఏంటంటే వాక్యమే. ఏంటిది? వాక్యమే. అప్పుడు వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనకు ఎలా ఉండేదంటే మొహం చిన్నబుచ్చినట్టు ఉండేది. సో ఒకసారి చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పరుచువాడు ఉన్నాడు, చిన్నవాడు. అయ్యా, నేను పుట్టినప్పటి నుంచో లేదా నాకు తెలిసినప్పటి నుంచో కూడా మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వస్తున్నాను, నీతి కార్యాలు చేస్తూ వస్తున్నాను. మరి నిత్య జీవంకి వెళ్ళటానికి నేను ఏం చేయాలంటే యేసుప్రభువు చెబుతాడు, నీకు కలిగినదమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు అక్కడ మాట్లాడింది ఏంటి? వాక్యమా లేకపోతే ఇంకేమైనా మాట్లాడిందా? మరి అదే కదా, వాక్యం మాట్లాడినప్పుడు మనుషుడికి మొహం చిన్నబుచ్చిద్ది. ఎందుకంటే అది అద్దం లాంటిది కదా. వాక్యం ఎలాంటిది? అద్దం లాంటిది. ఉన్నదన్నట్టు చూపించింది. ఉన్నదన్నట్టు చెబితేనే తప్పు ఈ రోజుల్లో. ఉన్నదన్నట్టు ఎప్పుడు చెప్పకూడదు. కాబట్టి అన్నిటికీ చేయకూడతా ఉంటే అది కరెక్టు. ఇక్కడ ఉన్నదన్నట్టు చెప్పామనుకో మంచోళ్ళకు కూడా పగవడం అవుతాం. ఎప్పుడు కూడా అలా చెప్పొద్దు, ఇప్పుడు ఉన్న రోజును బట్టి. కాబట్టి బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే వాక్యం అయితే ఉన్నదన్నట్టు చెప్పింది.
నేను చెప్పొద్దని నేను అంటలే, అటు కాదు నేను అందు కూడా. ఇప్పుడున్న రోజుల ప్రకారం అయితే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలు టైం లేదు, ఇంకేం తెలుసుకుంటారు. కానీ వాక్యం ఎలాంటిదంటే అర్థం లాంటిది, మన నిజస్వరూపాన్ని బయట పెట్టేది. ఇంకా వాక్యం ఎలాంటిదంటే మన నడకను శుద్ధి చేసేది. 119 కీర్తన 11 వచ్చిన రాయబడుతూ వచ్చింది, మన నడకను శుద్ధి చేసేది. ఇంకా వాక్యం ఎలాంటిదంటే కీర్తనల గ్రంథం 119 అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది 50 వచ్చిన అక్కడ, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం రాయబడుతూ వచ్చింది, నీ వాక్యం నా పాదములకు త్రోవ అయినది, నా త్రోవకు వెలుగై ఉన్నది. సో ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు ఒక శరీరముగా ఈ లోకానికి పంపించాడు. ఆ శరీరమే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మన రక్షణ కొరకు, మనకు రక్షణ ఇవ్వటం కొరకు దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకై సిద్ధపరిచినటువంటి శరీరం ఇది. ఎలా సిద్ధపరిచాడంటే వాక్యం ద్వారా. ఈ వాక్యం ద్వారా సిద్ధపరచడానికి, శరీరాన్ని సిద్ధపరచడానికి కారణం ఏంటంటే, ఒకటి మృదువైన శరీరం ద్వారా ఎందుకు సిద్ధపరిచాడు శరీరాన్ని అంటే, రాతి హృదయాన్ని తీసేసి ఆ మృదువైన జీవితం మనకి ఇవ్వడానికి. వాక్యం ద్వారా ఆ శరీరాన్ని ఎందుకు సిద్ధపరిచాడంటే, మన నడకను శుద్ధి చేసుకోవడానికి, మన త్రోవకు వెలుగు ఇవ్వటానికి, మనం చీకట్లో నడవకుండా ఉండటం కొరకు, మనల్ని బ్రతికించడం కొరకై ఆ వాక్యాన్ని దేవుడు శరీరముగా సిద్ధపరిచి లోకాన్ని పంపించాడు. ఇక్కడ ఆ వాక్యం ద్వారానే ఈరోజు మన జీవితాలు ఈరోజు దేవుని ఆరాధన చేస్తున్నాం అంటే ఎలా ఆరాధన చేస్తున్నాం? నీకంత నువ్వు జ్ఞానువా? నీకుండా జ్ఞానం దేవుని దృష్టిలో పనికిరానటువంటి జ్ఞానం. మనం ఏమనుకుంటామంటే నేనే జ్ఞానవంతురాలను అనుకుంటాం. అసలు మన జ్ఞానం దేవుని దృష్టిలో పనిచేయదు. దేవుని దృష్టిలో మన జ్ఞానం ఎలా ఉంది? కాదు. దేవుని దృష్టిలో మన జ్ఞానం వెర్రితనంగా ఉంది. ఎలా ఉండేది? వెర్రితనం. మన జ్ఞానం అసలు లెక్కలోకి రాదు కదా. దేవుడు అనంత జ్ఞాని. అసలు ఆయన దగ్గర జ్ఞానం అన్నది కొదువు అన్నది లేదు. ఎంత ఉందో కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఎంత ఉందన్నది కూడా కొలత వేయలేము, ఇంతే ఉందన్నది కూడా మనం చెప్పలేము. ఇంతవరకు ఉందన్న లిమిట్ చెప్పలేము, ఎంత ఉందో కూడా మనం తెలుసుకోలేము. ఎందుకంటే యాకోబు 1:5 రాయబడుతూ వచ్చింది, ఆయన దగ్గరకు వచ్చి జ్ఞానం కొద్దిగా ఉన్నవాడు దేవుడిని అడిగిన ఎడల దేవుడు గద్దించకుండా ధారాళంగా ఇస్తాడంట. ధారాళంగా ఇస్తున్నాడంటే ఎంత ఉందో మనకు తెలియదు. ఇంకా అది నా దేవుని దగ్గర ఇంతే ఉందని మనం చూడడానికి లేదు. తిమోతి అంకుల్ చెప్తూ వచ్చేవాడు సాక్ష్యంలో, చిన్న దేవుడి దగ్గర నుంచి పెద్ద దేవుడి వరకు తిరిగేవాడంట. ఎందుకు తిరిగాడు? ఏదో దేవుడు మాట్లాడతాడేమో, ఏదో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడేమో. పెద్ద దేవుడి దగ్గరికి వస్తే, పెద్ద దేవుని దగ్గరికి వెళ్తే అందరూ పెద్ద దేవుడి దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆశీర్వాదాలు అయిపోయి ఉండొచ్చు. చిన్న దేవుని దగ్గరికి వెళ్తాం, ఎవరు వెళ్ళడు కదా. కానీ ఆయన దగ్గర ఆశీర్వాదాలు నాకు ఇస్తాడేమో నేను వెళ్ళాడంట. ఏ దేవుడు నాతో మాట్లాడలే, ఏ దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇవ్వలా. బైబిల్లో ఉన్న దేవుడు నాతో మాట్లాడి నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, నా జీవితాన్ని మార్చాడని సాక్ష్యమిస్తూ వస్తాడు తిమోతి అంకుల్. వాక్యం ఎలాంటిదంటే మన జీవితాన్ని, మన బ్రతుకునే మార్చేసిద్ది, మన ప్రవర్తననే మార్చేసిద్ది, మన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసేసేటట్టు చేసిద్ది. అంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకిచ్చినందుకై తన కుమారుని శరీరం ద్వారా మనకిచ్చి ఆ శరీరంలో పాలు పంపులు కలిగే ధన్యత కూడా దేవుడు ఇస్తున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధన చేయాలి. ప్రభువా, ఎంత గొప్ప శరీరము, మృదువైన శరీరం నీ ద్వారా కలిగినది. ఆ శరీరం ద్వారా నాలో ఉన్న రాతి హృదయాన్ని తీసేస్తున్నావు. వాక్యమైన శరీరాన్ని ఇచ్చేవు నా రక్షణ కొరకు. ఈ శరీరం ద్వారా నా జీవితాన్ని, నా ప్రవర్తన, నా నడకనే మార్చేస్తున్నావు ప్రభువా. మార్చేస్తున్నావు కాదు, మార్చేసేసావు. నా ప్రవర్తన, నా ఆలోచనలు, నా మాటలు ప్రభువా, నా జీవితం, చీకటి జీవితాన్ని కూడా మార్చేసి వెలుగులోకి నడిపిస్తున్నావు. నా నడకను శుద్ధి చేసావు నీ వాక్యం ద్వారా. ఈ వాక్యమే నీ కుమారుడు ప్రభువా. నీకు కృతజ్ఞతలని ప్రభుని ఆరాధన చేసేవారు ఉందాం. ఇది ఎన్నో మాట? 2. ఇక 3వ విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51 వచనం. 3వదిగా జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటి శరీరం, ఆయన కుమారుని యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు. ఆ శరీరం ఎలా సిద్ధపరచబడింది? 3వ కోణాన్ని చూద్దాం. చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయం 51 వచనం.
చాలన్న. కాబట్టి ఇక్కడ చూస్తున్నమాట యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో చూస్తున్న 3వ కోణం ఏంటంటే, ఈ శరీరము జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకే దేవుడు తన కుమారుని యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు? మృదువైన విధానంలో సిద్ధపరిచాడు, అంటే సున్నితమైనదిగా. 2, వాక్యం ద్వారా సిద్ధపరిచాడు. 3వదిగా చూసినట్టయితే పరలోకం నుండి పంపిస్తున్నటువంటి శరీరం. ఈ శరీరాన్ని ఎలా సిద్ధపరిచాడండి దేవుడు? పరలోకం నుండి పంపించాడు. ఈ శరీరాన్ని సిద్ధపరిచాడు మన కొరకు. ఇది భూమి మీద నుండి తీయబడినటువంటి శరీరం కాదు. మనం భుజించే శరీరం, మనం పానం చేసే ప్రభు రక్తం. ఈ ప్రభు యొక్క శరీరం ఎలాంటిదంటే పరలోకం నుండి వచ్చినటువంటి శరీరం ఇది. అంటే పరలోకంలో మనం భుజించే శరీరం ఎలా ఉంటుందో దానికి సాదృశ్యమైనటువంటి శరీరం. పరలోకంలో భుజించేదంటే, పరలోకంలో మనం 12 కాపులు ఉండే బైబిల్లో. పరలోకంలో చెట్టు ఉంది, దానికి 12 కాపులు ఉన్నాయి. ఒక్కొక్క కాపుకి సంవత్సరానికి ఎన్ని కాపులు కాస్తాయి చెప్పండి ఆ చెట్టు? మీకు ఒక విషయం చెప్పమంటారా? సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు కరెక్ట్గా ఎందుకు పెట్టారు చెప్పండి? 13 పెట్టవచ్చు, 11 పెట్టవచ్చు, 9 పెట్టవచ్చు కదా సంవత్సరానికి. 12 ఎందుకు పెట్టారు చెప్పండి? తెలుసా అసలు మీకు? ఇశ్రాయేల్ ఎంతమంది గోత్రికులు? అపోస్తులు ఎంతమంది చెప్పండి? అపోస్తులు ఎంతమంది? ఏందమ్మా, ఇంటికాడైతే గయ్యాలు వెళ్ళి అరుస్తూ ఉంటారు, ఇక్కడికి వస్తేనే మాట కూడా రాదు నోట్లో నుంచి. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది? ఎంతమంది గోత్రికులు? 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు? 12. అపోస్తులు ఎంతమంది? అపోస్తులు యేసుప్రభు శిష్యులు ఏర్పరచుకున్న వాళ్ళు మొదట ఎంతమంది? 12 మంది. దాన్ని బేస్ చేసుకుని సంవత్సరానికి 12 నెలలు పెట్టింది. అర్థమవుతుందండి? సంవత్సరానికి 12 నెలలు ఎందుకు పెట్టారు? ఇదే మెయిన్ రీజన్. 12 నెలలు 12 గోత్రాలకి, 12 అపోస్తులకి సాదృశ్యమైన విధానంలో ఇవన్నీ సిద్ధపరచబడినాయి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, ఇది పరలోకంలో కూడా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి 12 కాపులు కాస్తాయి. నెలకు ఒక రకమైన కాపు ఉంది. చక్కగా మీరు తింటారాడ. మీరు అనొచ్చు, అన్న అక్కడ మహిమగల శరీరంతో వెళ్తాం కదా, అక్కడ ఎట్ట తింటామంటే అతిథిని ఉపయోగించొద్దు. అది దేవుడు మర్మంతో ఉంచాడు. సో కొన్ని విషయాలు దేవుడు మర్మంతో ఉంచాడు. మనం అతిథిని ఆలోచించి ఇదట్ట అదట్ట అంటే వెళ్ళాల్సిన చోటకి. కాబట్టి ఏది అవసరమో దాని వరకే మనం తీసుకోవాలి. మనం వెళ్ళి ఈ దేవుడు మంచి చెట్ల తెలివినిచ్చి ఫలాన్ని ఎందుకే పెట్టాడు అని ఆలోచించామనుకో, దాని దగ్గర ఉండిపోతాం. మిగతా వాళ్ళందరూ ముందరికి వెళ్తారు. సో అవసరమైన దాన్నే తీసుకోవాలి. మన జ్ఞానానికి మించింది మనకు అనవసరం. దేవుడు మనకు బయలుపరిచిన దాని మీదే మనం ఆధారపడి ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. దేవుడు ఈ శరీరాన్ని పరలోకం నుండి తీసుకొచ్చాడు. ఇది భూమి మీదకి వచ్చినట్టు శరీరం కాదు. అందుకే ఈ శరీరం ఎలా ఉంది అని అంటే, లూకాసు సువార్తలో 1వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. అది ఎవరమ్మా? మరియాతో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఏమని? లూకాసు సువార్త 1వ అధ్యాయం లూకాసు సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 34వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. 35. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆ శరీరం పరలోకం నుండి వచ్చిందన్న దానికి ఇక్కడ ఆధారం ఉంది. ఎలా వచ్చింది ఆ శరీరం అంటే, ఇప్పుడు చూడండి, ఒక పిండం లేకపోతే, ఒక గర్భంలో పిండంగా రూపించబడకపోతే, శరీరంగా అవ్వకపోతే, శరీరంగా అవ్వకపోతే, శరీరం లేకపోతే, ఒక ఏదైనా ఒక శరీరం లేకపోతే ఎవరైనా గర్భం ధరించగలుగుతారా? గర్భం ధరించారంటే అర్థం ఏంటి? లోపల శరీరం అన్న ఒక ముద్ద ఉందని అర్థం. అది రక్తమాంసం ముద్ద అయినా ఏదైనా ఒక ముద్ద ఉందనే అర్థం. అవునా కదా? అది లేకపోతే ఎలా అయింది? సో మరియా గర్భవతి అయిందంటే కారణం ఏంటి? పరలోకం నుండి దేవుని శక్తి వచ్చింది. దేవుని యొక్క బిడ్డని తన గర్భంలో పెట్టడం ద్వారా, శరీరాన్ని గర్భంలో పెట్టడం ద్వారా. అందుకే ప్రభు అంటాడు, పుట్టబో శిశువు పరిశుద్ధుడే ఉంటాడు. ఆ భూమి మీద ఉన్న మానవుడు లాంటి వాడు కాదు.
పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడును అంటే అర్థం ఏంటి? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుండి తీయబడినది కాదు. ఒక మాటలో చెప్పాలంటే అంటే మళ్ళీ మనవాళ్ళు అంటారు, అన్న మట్టి మొన్న అనేది వెనకడం వల్ల మరలా భూమి చేరను కదంటే, మనం చేయాల్సిన పని ఆయన చేసి పెట్టాడు అంతే. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, పరలోకం నుండి దిగి వచ్చిన శరీరం దేవుని కుమారుడుగా మన కొరకై బలి అవటానికి, మన రక్షణ కొరకై పరలోకం నుండి దిగి వచ్చినటువంటి శరీరం ఇది. కాబట్టి ఇంత గొప్ప శరీరాన్ని దేవుడు తన పరలోకం నుండి పరిశుద్ధమైన శరీరంకి లోకానికి పంపించినందుకై ప్రభువుని ఆరాధించాలి. ఇది ఎన్నో కోణం. 4వ విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51 వచనం. చాలండి. కాబట్టి 4వ కోణం చూస్తున్నాం. మొట్టమొదటిగా జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకై దేవుడు తన కుమారుని యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు మన రక్షణ కొరకై. ఆ ఎలా సిద్ధపరచబడింది ఆ శరీరం అంటే, మృదువైన శరీరముగా దేవుడు సిద్ధపరిచాడు. తండ్రి వల్ల కలిగింది అది, వచ్చాడు కదా, కలిగింది అది. 2, వాక్యం ద్వారా సిద్ధపరిచాడు. 3, పరలోకము నుండి పరిశుద్ధమైన విధానంలో సిద్ధపరిచాడు. పరలోకం నుండి దిగి వచ్చిన అనుభవం. 4వదిగా చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి ఇక్కడ? లోకములకు జీవం ఇచ్చేటటువంటి శరీరం ఇది. ఎలాంటి శరీరం అండి ఇది? లోకానికి జీవం ఇచ్చేది. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులకు, లోకంలో ఏ మనుషులైతే జీవిస్తూ వస్తున్నారు, ఏ మనుషులైతే లోకంలో ఉంటూ వస్తున్నారో అలాంటి వారికి జీవం ఇవ్వటం కొరకే వచ్చినటువంటి శరీరం ఇది. ఈ శరీరము లోకముల కొరకు, లోకంలో ఉన్న వారికి జీవాన్ని ఇవ్వటం కొరకు సిద్ధపరచబడినటువంటి శరీరం. ఎలాంటి శరీరం అండి ఇది? లోకమునకు జీవం ఇవ్వటం కొరకై లోకానికి దిగి వచ్చినటువంటి శరీరం. సో ఈ శరీరాన్ని గురించి చూడాలంటే, ఈ శరీరము లోకమునకు జీవం ఇవ్వటం కొరకై దేవుడు సిద్ధపరిచి పంపినటువంటి శరీరం ఇది. బర్త్డేనా? ఓకే. కాబట్టి కాదు, అద్దాలు ఉండే అయ్యా, అద్దాలు లేకుండా కళ్ళజోడైపోయిందే. సరే, తర్వాత చూద్దాం. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే లోకమునకు జీవం ఇచ్చేటటువంటి శరీరం. అంటే ఈ శరీరం ఎలాంటిదంటే, ఒక మాటలో చెప్పాలంటే జీవము కలిగినటువంటి శరీరము. ఎలాంటి శరీరం అండి ఇది? జీవము కలిగింది, మృదువైనది. 2వదిగా వాక్యమై ఉన్నది. 3వదిగా పరలోకం నుండి పరిశుద్ధమైన శరీరంకి వచ్చింది. 4వదిగా చూసినట్టయితే లోకమునకు జీవం ఇచ్చే శరీరం, అంటే జీవము కలిగినటువంటి శరీరం ఇది. ఈ మన రక్షణ కొరకై జగత్పునాది వేయబడక మునిపే సిద్ధపరిచినటువంటి శరీరము జీవము కలిగినటువంటి శరీరం అది. అందుకే ఆ శరీరము కలువరిశిలులో బలి అయిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత, మరియా తర్వాత ఇంకా కొంతమంది సహోదరులు కానీ ఆ యొక్క శరీరమును మరలా సిద్ధపరిచి సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ శరీరం లేదు. ఎందుకు లేదు ఆ శరీరము? ఎందుకు లేదు? ఏందమ్మా, ఏమైనా బాధ ఉందా? ఆ శరీరం ఎందుకు లేదంటే ఆ శరీరంలో జీవం ఉంది. కానీ అది మృతమైంది కాదు. ఇప్పుడు నేను చచ్చిపోయినా, మీరు చచ్చిపోయినా, మా వాళ్ళు చచ్చిపోయినా సమాధుల్లోకి వెళ్ళి చూస్తే ఏముంటాయి? ఎముకలు కనపడతాయి. ఇప్పుడైతే కొన్నాళ్ళు 2-3 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళని చూస్తే మానవుని శరీరం ఎన్ని రోజులు కుళ్ళిపోయింది చెప్పండి అమ్మ. టీచర్ ఇక్కడ డాక్టర్స్ ఉండట్టున్నారుగా, తెలుసా? మానవుని శరీరం ఎన్ని రోజులు కుళ్ళిపోయిద్ది? 3 రోజులకా? ఒకసారి వెళ్ళరండి. 3 రోజులకి ఎందుకు కుళ్ళిపోయిద్ది? కాబట్టి సరే, అది పూర్తిగా నాకు కూడా ఎప్పుడు విన్నా కానీ గుర్తులేదు. అదే కొద్దిగా జ్ఞాపశక్తి తక్కువ కాబట్టి నాకు. మీరు జ్ఞానవంతులని మిమ్మల్ని అడిగే కానీ మీకే నాకంటే ఎక్కువ జ్ఞానం లేదని అర్థమైపోయింది. మీకంటే నేనే జ్ఞానవంతుని అయితే తేడా. కాబట్టి కొన్ని రోజులకు అది కుళ్ళిపోయిద్ది, కొన్ని రోజులకి ఏమైంది? కుళ్ళిపోయిద్ది. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ శరీరం ఎలాంటిదంటే కుళ్ళిపోలా. ఏం చేసింది? ఈ శరీరం పైకి లేచింది. అంటే జీవం కలిగినదిగా ఉంటుంది, జీవంతో కూడినదిగా ఉంటూ వస్తుంది. ఏంటమ్మని అవుతున్నారు? కానీ ఈ శరీరం ఎలాంటిదంటే జీవంతో కూడినటువంటిది. ఈ శరీరము
జీవం కలిగిందిగా పైకి లేచిందే కానీ మృతమైన స్థితిలో లేదు. ఎలా లేదండి? మృతమైన స్థితిలో లేదు. ఇది జీవముతో కూడినటువంటి శరీరం. సో ఇంత గొప్ప శరీరాన్ని దేవుడు మనకి ఇస్తూ మన రక్షణ కొరకై ఇచ్చి మనం జీవించడం కొరకై, ఒకరోజు ప్రభు వస్తే మనల్ని తీసుకెళ్ళడం కొరకై ఈ శరీరాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు తన కుమారుని యొక్క రక్తం ద్వారా, తన కుమారుని యొక్క శరీరం ద్వారా. ఇక్కడ ఈ శరీరము దేవుని జీవంతో సిద్ధపరచబడినటువంటి, దేవుని కుమారుల్లో ఉన్నటువంటి జీవంతో కూడినటువంటి శరీరం. ఈ శరీరంలో జీవం ఉంది కాబట్టి సమాధిలో నుండి ఎవరూ లేపకోకుండా లేచారు. ఇప్పుడు చూద్దాం, ఎవరైనా చనిపోతే ఒక రోజల్లా ఇటు మందిరంలో తీసుకొస్తానండి. ఎవరు చనిపోయినా అంటే ఇక్కడ చనిపోవాలని కాదు, ఇప్పుడంటే మనకు మందిరం ఉంది, ఒకప్పుడు లేదు. అంటే ఇప్పుడు ఎవరు చనిపోయినా నేనైనా ఎవరైనా సరే ఏం చేయాలి? ఫస్ట్ మందిరాన్ని తీసుకొచ్చి రాత్రల్లా పాటలు పాడి పొద్దున్నే తీసుకెళ్ళి సమాధి చేయటమే. నైట్ పాటలు పాడేటప్పుడు చూద్దాం లెగుతారేమోనని. ఏం చేద్దాం? మరి ఎక్కడ ఎవరైనా ప్రభు మహిళ పిలవబడి ఉంటే ఆడికెళ్ళి చూద్దాం లెగుతారేమో. లెగిసేరా? ఆ కూర్చొని ఆయన దగ్గర ఒకడు ఉండడం. ఒకవేళ చనిపోయిన వ్యక్తి లెగిస్తే అతను లెగవడనే ఆడ కూర్చునేది, అతను లేచాడు అనుకో ఇంటోళ్ళు కూడా ఉంటారు అక్కడ, అందరూ పారిపోతారు. ఎందుకు పారిపోతారు? మీరే చెప్పండి, ఎందుకు పారిపోతారు? అది ఆయన్నే. ఇప్పుడు ఎవరు? లాజర్ పైకి లేచాడు, దెయ్యమై లేచాడా? ఎట్లా లేచాడు? మరి అక్కడ ఉండవాళ్ళు ఏం చేశారు? లాజర్ బయటకు వచ్చినప్పుడు ఏం చేశారు? వెళ్ళిపోయారా? ఏడకి వెళ్ళిపోయారాక? చూస్తున్నారా? బాగా బైబిల్ చదువుతున్నారు మీరు. యోహాను సువార్త 11 అధ్యాయం చదవండి, అర్థమైతే 40 వచ్చిన తర్వాత దేవుణ్ణి మహిమపరిచారంట. అక్కడ ఏం చేశారు? ఇప్పుడు చచ్చిపోయిన అతను లెగితే మనం దేవుని మహిమపరుస్తారా? ఇంటోళ్ళే ఫస్ట్ పారిపోతారు, దరిద్రం పోయింది అనుకోండి మళ్ళీ లేచాడని. కాబట్టి ఈ శరీరం మానవుడి శరీరం లాంటిది కాదు, ఇది జీవముతో కూడినటువంటి శరీరం. అందుకే చచ్చిపోయిన వ్యక్తిని ఎవరైనా లేపి తీసుకెళ్ళి సమాధిలో పెడతారు, లేదా చచ్చిపోయిన వ్యక్తిని ఎవరైనా పక్క తీయగలుగుతారు. కానీ ఈ శరీరం అలాంటిది కాదు. సమాధిలో పెట్టినా ఆటోమేటిక్గా లెగవగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి శరీరం ఇది. అంటే అందుకే ఈ శరీరము జీవం కలిగినటువంటి శరీరం. ఎలాంటి శరీరము? జీవం కలిగిన. సో ఈ జీవం కలిగిన శరీరము లోకంలో జీవం లేని వారికి జీవాన్ని ఇవ్వటం కొరకే వచ్చింది. దేవుడు మానవాళికి, లోకంలో రక్షణ లేని మానవాడికి రక్షణ ఇవ్వటం కొరకాయి, ఈ లోకంలో రక్షణ లేని మానవుడికి జీవాన్ని ఇవ్వటం కొరకాయి ఈ లోకానికి జీవం కలిగిన శరీరం వచ్చింది. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దాం రండి. 5వ మాట చూసినట్టు యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట, ఈ శరీరం ఎలాంటిదంటే నిత్య జీవముతో కూడినటువంటి శరీరం. ఇది ఎలాంటి శరీరం అండి? నిత్య జీవార్థమైన శరీరం. దేవుడు ఈ శరీరాన్ని ఎలా సిద్ధపరిచాడంటే, మొట్టమొదటిగా ఎలా సిద్ధపరిచాడు? మన రక్షణ కొరకు జగత్పునాది వేయబడక మునిపే దేవుడు తన కుమారుని శరీరాన్ని సిద్ధపరిచాడు మన రక్షణ కొరకు. ఎలా సిద్ధపరిచాడు? మృదువైనదిగా. 2 వాక్యమైనదిగా. 3 పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధమైన విధానంలో సిద్ధపరిచాడు. 4 జీవము కలిగిందిగా సిద్ధపరిచాడు. 5వదిగా చూసినట్టయితే నిత్య జీవముతో కూడినదిగా సిద్ధపరిచాడు. ఎలాగండి? నిత్య జీవం. అందుకే యేసుప్రభు అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. అంటే ఈ శరీరాన్ని దేవుడు ఎలా సిద్ధపరిచాడంటే మన రక్షణ కొరకు నిత్య జీవముతో కూడినదిగా. అందుకే ఈ శరీరాన్ని భుజించేవాడు, ఈ శరీరం నా పాప క్షమాపణ నిమిత్తమై విరగొట్టబడి నలగొట్టబడిందని నమ్మిన వ్యక్తి, ఈ శరీరం నా కొరకై బలి అయిందని నమ్మినటువంటి వ్యక్తిలో, ఆ నమ్మి రక్షణ మారుమనసు బాప్తిసం పొందినటువంటి వ్యక్తి, ఆ శరీరం నా కొరకై నలగొట్టబడిందని నమ్మిన వ్యక్తి తన జీవితాన్ని మార్చుకుని నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ శరీరంలో పాల్గొనేటప్పుడు ఆ వ్యక్తిలో ఏముంటుంది? నిత్య జీవం కలిగిన వాడు, నిత్య జీవానికి వారసుడిగా చేయబడతాడు. కాబట్టి ఒక వ్యక్తి అడుగుతున్నాడు కదా, అయ్యా నేను నిత్య జీవానికి వారసుడు ఒకటి నేను ఏం చేయాలి? చేయాల్సినవి చేయవు, మిగతా అన్నీ చేస్తావు. కాబట్టి చేయాల్సింది చేయాలి, నిత్య జీవానికి వారసుడిగా చేస్తాను. ఈ శరీరం ఎలాంటిదంటే నిత్య జీవం కలిగినది. అంటే ఎప్పటికీ జీవించేటటువంటి శరీరం ఇది, ఎప్పటికీ జీవం కలిగినటువంటి శరీరం. ఆ శరీరంలో ఎప్పటికీ జీవం ఉంది. అందుకే మనం ఆ శరీరాన్ని తింటున్నప్పుడు మనం జీవం కలిగిన వారు ఉంటున్నాం. మీకు ఒక మాట చెబుతా, ఇంతకుముందు కూడా వచ్చిన కొత్తలో చెప్పా.
రాబర్ట్ అనే వ్యక్తి, పూర్తిగా పేరు గుర్తులేదు కానీ రాబర్ట్ అయితే గుర్తుంది, సంథింగ్ ఇంకేమైనా పేరు ఉండొచ్చు. ఈ వ్యక్తి 1990లోనో 1980లోనో ఒక ప్రాంతానికి వెళ్ళి, ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే అక్కడ అంతా కూడా పరిశోధన చేస్తున్నాడు. శాస్త్రవేత్త ఈయన పరిశోధన చేస్తుంటే ఒక సమయంలో పరిశోధన చేస్తూ ఉండగా ఒక గుహ లాంటిది ఉంది. ఆ గుహలోకి వెళ్ళంగానే అటకు తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ లోపల ఏముందని పరిశోధన చేయటానికి. అక్కడికి వెళ్ళంగానే ఒక బాక్స్ లాంటిది ఉంది. దాని మీద ఒక ముద్ద కనపడుతుందంట. ఏంటి ఆ ముద్ద అంటే రక్తపు గడ్డ. ఏం కనపడుతుందండి? రక్తపు గడ్డ. సో తను తీసుకొచ్చి, ఆ గడ్డను తీసుకొచ్చి మానవుని యొక్క శరీరమునకు సంబంధించిన ఉష్ణోగ్రతలో, అంటే మానవుడి శరీరం ఇంత ఉష్ణోగ్రతలో అయితే జీవించదని ఉండేది కదా, అంత కూడినటువంటి ఉష్ణోగ్రతలో తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో పరిశోధన చేయించి దాన్ని ఆ యొక్క అబ్జర్వేషన్లో పెట్టించాడంట. డాక్టర్ కూడా చెప్పింది ఏంటంటే ఇదంతా వేస్ట్, దీని గురించి ఎందుకంటే కాదు, ఒకసారి చేయండి అని చెప్పాడంట. పరిశోధన చేసిన తర్వాత మానవుని యొక్క ఉష్ణోగ్రత ఎంతైతే శరీరం తట్టుకునేదో అంత తట్టుకునేటటువంటి ఆ ఉష్ణోగ్రతలో ఆ రక్తపు గడ్డను పెట్టి అంత అయిపోయిన తర్వాత ఒక రోజు రెండో రోజు తర్వాత సంథింగ్ ఎప్పుడైనా సరే మరలా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన వెళ్ళి అడిగాడంట, అసలు ఆ గడ్డ ఏమైంది, ఏంటి అసలు ఆ గడ్డ ఏంటో నాకు తెలియపచ్చేటట్టు చెప్పానంటే ఆ డాక్టర్స్ చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే అది రక్తపు గడ్డ, అది ఇంకా జీవంగానే ఉందంటున్నాడు. ఏమన్నాడండి? ఇది కావాలంటే యూట్యూబ్లో కూడా చూసుకోండి. నేను ఏదో అబద్ధాలు మిమ్మల్ని ఏదో మాయ మాటలు చేయడానికి ఏదో చెప్పట్లా. యూట్యూబ్లో ఉంది, నా దగ్గర 1 టెరాలో కూడా ఉంది. ఈ వీడియో కూడా నేను పక్కన పెట్టి జాగ్రత్తగా, మన వాళ్ళకి తోమాలాగా చూస్తే నమ్ముతాం మనం చెప్తేను. కాబట్టి అదంతా కూడా ఆ చెప్పిన మాట ఏం తెలుసా, ఇంకా ఈ రక్తం సజీవంగా ఉంది. ఎవరిది రక్తం అంటే ఆయన మరలా వెనక్కి వెళ్ళి అసలు ఈ ప్రాంతం ఏంటి, ఎక్కడది, ఎలా సాధ్యమైంది, ఇక్కడ రక్తం ఎందుకుందని వివరణ చేస్తే అది గొల్గోత కొండ కింద ఉన్నటువంటి స్థలం. ఆనాడు యేసు ప్రభువారు కలువరి శిలువలో సిలువ వేసినప్పుడు ఒక సంఘటన జరిగింది, మీరు అందరికి గుర్తుందో లేదో. యేసు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత ఏం జరిగింది? ఆయన ప్రాణం విడిచిన తర్వాత చీకటి వచ్చిందా? చీకటి వచ్చింది. ఆయన్ని సిలువకి ఎత్తంగానే వచ్చేసింది చీకటి. భూకంపం కదా, భూకంపం వచ్చింది. అప్పుడు దేవాలయపు తెర అడ్డంగా జరిగిందన్న కోణాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ భూకంపం వచ్చినప్పుడు ప్రభువారి శరీరం నుంచి కారుతున్న రక్తము ఆ సిలువలో నుండి కింద ఏదైతే భూకంపం వచ్చి చిట్లిందో దానిలో గుండా కింద లోపలికి వెళ్ళిపోయి అక్కడ పుర్రాకారంలో ఉండేది కదా గోల్గొత కొండ. చూసారా మీరు? నా దగ్గర లేదు కానీ బైబిల్ మార్చే వాళ్ళ కొత్త బైబిల్ తీసుకొచ్చుకున్నాను. మా పాత బైబిల్లో అవన్నీ లొకేషన్స్ అన్నీ కూడా ఉంటుంటాయి, కొన్ని తమిళ సిస్టమ్ ఉండే బైబిల్లో కనపడతాయి. అక్కడ పుర్రాకారం లోపలికి వెళ్ళి ఒక ముద్దలాగా చేయబడి ఆగిందంట. తర్వాత నేను పరీక్ష చేస్తే అసలు ఇదేంటి ఏంటంటే గోల్గోతా కొండపై యేసు ప్రభువారు చనిపోయినటువంటి స్థలం. ఎన్ని సంవత్సరాలకు అది సజీవంగా ఉందండి ఆ రక్తం? 1990 అనుకోండి. యేసు ప్రభువారు ఎప్పుడు చనిపోయాడు చెప్పండి? యేసు ప్రభువారు ఎప్పుడు చనిపోయాడు? పోనీ ఇప్పటి వరకే ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి యేసు ప్రభు చనిపోయి? తెలుసా మీకు? తెలీదా? ఏం అది కూడా చెప్పలేరా? యేసు ప్రభు చనిపోయి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని? ఏం చదువుకుంటున్నారమ్మ ఇంకా? యేసు ప్రభు చనిపోయి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మీరు చెప్పిన తర్వాత నేను వర్తమానం ముందరికి వెళ్తా, లేకపోతే ఆపేస్తా. ఆపను, ఇట్టాగుంటా. యేసు ప్రభు వారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు? పెద్దగా చెప్పండి, తప్పు ఒప్పు నేను దాన్ని రైట్ చేస్తా. 2000 సంవత్సరాలు. ఇంకా ఎన్నమ్మా లెక్కలేసావా? నువ్వు పుట్టలేదు అప్పుడు. నువ్వు పుడితే మీ డాడీ కడుపున ఎందుకు పుడతావమ్మా, మీ మమ్మీ కడుపున? తెలివిగా సమాధానాలు ఇస్తున్నారు. మేము పుట్టలేదు అప్పుడు అంట. ఇప్పుడు బైబిల్ రాసినప్పుడు నువ్వు పుట్టారా చెప్పు? వేసేసింది అక్క లెక్కలో. ఇప్పుడు చూడండి 2026 అవునా? యేసు ప్రభువారు పుట్టింది ఎప్పుడు? మన అంచనా ప్రకారం లోకల్ అందరూ జరుపుకుంటూ వస్తున్నారు కదా. ఎప్పుడు పుట్టాడు ఆయన? డిసెంబర్ 25. అది వాస్తవం కాదు. ఎందుకంటే ఒక దేశపు రాజు
ఆ రోజు సూర్యుని నమ్మిన ఆయన దేవుని నమ్మాడు కాబట్టి మా రాజు జన్మించాడు, ఆయన కూడా రాజేనని క్రిస్మస్ చేస్తూ వచ్చారు. సరే అదే డేట్ అయినా పెట్టుకున్నా కానీ ఇప్పుడు 2026 ఇయర్స్ అయిందా 2026 2026 డిసెంబర్ 25 వస్తేనే కదా 2026 అయ్యేది. అంటే ఇప్పుడు నడుస్తుందనే అర్థం. సో దీని నుండి వెనక్కి 33 సంవత్సరాలు వెనక్కి తీసేయండి. నా మొహం చూస్తారేందమ్మా, ఫోన్లో క్యాల్కులేటర్లు ఉంటాయి కదా, పనికి మళ్ళీ అన్నీ చూసే కంటే ఇదన్నా కూడా చూడండి. చెప్పండి, 2026 సంవత్సరాలు పోనీ 25 సంవత్సరం నుండి 33 సంవత్సరాలు వెనక్కి తీసేస్తే ఎన్ని? అవి ఒక 25, అవి ఒక 8. ఎన్ని? 25 8. మీకంటే తెలియగలవాడిని నేనే. కాబట్టి చదువు రాకపోయినా 7th క్లాసు తెలుగు ఫెయిల్ అయ్యా. 10thలో ఏం ఫెయిల్ అయ్యాను ఏమో, 7thలో లెక్కలు ఫెయిల్ అయ్యాను, 10thలో తెలుగు ఫెయిల్ అయ్యా. అయినా కానీ నాకే కొద్ది జ్ఞానం ఉండట్టుంది. ఈ యొక్క 25 సంవత్సరాలు, ఈ యొక్క 8 సంవత్సరాలు పోతే ఎంత? 92 సంవత్సరాలు. 192 సంవత్సరాలు యేసుప్రభు వారు చనిపోయి 1992 సంవత్సరాలు, 192 కాదు, అంతేనా? 1992. ఇప్పుడు ఆయన పుట్టింది ఎప్పుడన్నా చెబుతున్నాం, ఆయన చనిపోయింది చెప్పాలంటే మన వాళ్ళు అంటారు 2026 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. పుట్టాడు, ఆయన చచ్చిపోవాలా. ఇప్పుడు ఈ లెక్కలు వేసుకుంటే 1990లో ఈ యొక్క పరిశోధన చేసినప్పుడు ఇది ఇంకా బ్రతికే ఉందంటే ఇప్పటికి 1990 కానీ 26 అంటే ఎన్ని సంవత్సరాలు? 36 ఇయర్సా? సో 35-36 ఇయర్స్. 1992లో 35 ఇయర్స్ తీసేసేది. పోనీ ఇదన్నా చెప్పండి ఎన్ని? ఏం రాదు. స్కూల్లో ఇలా జాయిన్ చేయి, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయడం కూడా వేస్ట్ అన్న. అవి గవర్నమెంట్ స్కూల్లో నన్ను ఏంటి ఆడే బాగా చదువుతున్నారు చదువు. అక్క బ్యాంక్ ఆఫీసర్ వచ్చేసారు కాబట్టి చదువుతారు. చెప్పండి అక్క. 1955 అంటే 1955 సంవత్సరాల తర్వాత ఆ మాంసపు ఆ రక్తపు ముద్దను తీసుకుని పరిశోధన చేస్తే అది ఇంకా బ్రతికుందంటున్నారంటే దానిలో ఎంత జీవం ఉందో అర్థం చేసుకోండి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన శరీరము, ఆయన రక్తమే 1955 సంవత్సరాలు 52 సంవత్సరాల తర్వాత పరిశోధన చేస్తేనే, మానవుని ఉష్ణోగ్రతలు పెట్టి పరిశోధన చేస్తేనే అది ఇంకా సజీవంగా ఉందంటే ఇప్పటికీ ఆ శరీరం ఇంకా సజీవంగా ఉంది, ఆ రక్తం ఇంకా సజీవంగా ఉంది. అందుకే యేసు రక్తం ప్రతి పాపుల నుండి మనం పవిత్రంగా చేయను. ఆ రక్తంలో నుండి వెదజల్లబడినటువంటి నది ప్రవాహం వల్లే కార్చబడిన రక్తం ద్వారా ఇంకా రక్తం జీవంగా ఉంది. కాబట్టి ప్రతి మనుషుడి యొక్క పాపం యేసు ప్రభువా నేను పాపిని అనగానే కడగబడుతూ వస్తుంది ఆ జీవం కలిగినటువంటి రక్తం. ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే లెక్కలు కాదు, మ్యాథ్స్ కాదులే, కానీ ఇది ఎంత ఏదో స్కూల్లో టీచింగ్ కాదు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన శరీరం జీవంతో కూడినది, నిత్య జీవమే, ఎప్పటికీ జీవించేటటువంటి శరీరం. కాబట్టి రేపటి నుంచి మీరు కాలేజీలు మానేసి గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళండి. వాళ్ళ ప్రైవేట్ కాలేజీలో మీకు డబ్బులు, వాళ్ళు కష్టపడి మీ తల్లిదండ్రులు కట్టడం దండగా. కాబట్టి గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళండి, అది మంచిదే. కాబట్టి దేవుని వాక్యం అంటుంది ఏమంటుందండి? నిత్య జీవంతో కూడింది ఆ శరీరం. అంటే ఎప్పటికీ జీవిస్తుంది. నేను ఇప్పుడు ఆ బ్లడ్ గురించి ఎందుకు చెప్పానంటే 1955 సంవత్సరాలైనా ఇంకా బ్లడ్ సజీవంగా ఉందంటే అది జీవం కలిగిందా లేదని అర్థమా? ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత మన రక్తాన్ని ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత తీసుకెళ్ళి ఆడ పెట్టాడు అనుకో, ఏమైంది? ఇది అంత వేస్ట్, తీసుకెళ్ళి పక్కన పడేది, ఎప్పుడో చచ్చిపోయిందని చెబుతారు. 4 రోజులు మానవుని ఉష్ణోగ్రతలు పెట్టినా అది అంతే. ఎందుకంటే మన శరీరం పరిశుద్ధమైంది కాదు కదా. సో ఆయన రక్తములో 1990లో పరిశోధన చేస్తే 1955 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారి రక్తం తీసి పరిశోధన చేస్తే అది నేటికి సజీవమైందని పరిశోధన చేసిన డాక్టర్లు చెప్పి, అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళకుండా బుద్ధి ఏంటో తెలుసా? యేసు ప్రభుని నమ్మరు, పూర్తిగా అందరూ కాదు, కొంతమంది యేసు ప్రభువారిని నమ్మరు, మెసేజ్ అంటే నమ్మరు. ఆ రోజు ఆ పరిశోధన చేసిన డాక్టరు, ఆ పరీక్షించిన డాక్టరు, ఈయన నిజంగా మెస్సయ్యే, ఈయన నిజంగా లోకరక్షకుడే, ఈయన నిజంగా దేవుని కుమారుడే, నేను ఇంత గొప్ప దేవుని కుమారుని రక్తాన్ని పట్టుకోగలిగానని, నా ప్రతి పాపాన్ని ఆయన కడిగు ప్రభు అన్నప్పుడు కడిగాడని దేవుని ఎందుకు విశ్వసించాడు ఒక మానవుడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 1955 అనక కొద్ది లెక్కల్లో వీకు మీరు గుర్తుంచుకోండి. 1955 సంవత్సరాల తర్వాత ఆయన రక్తాన్ని తాకిన వ్యక్తి ఏం చేశాడు? అక్కడికే పాపాలు ఒప్పుకుని ఇది యేసు ప్రభువారి రక్తం తప్పక మరొక రక్తం కాదని హిస్టరీలో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి. ఎందుకంటే ఒక మనిషి రక్తము
1950 అంటే ఇంకొక 40 సంవత్సరాలు ఏముంది, 2000 సంవత్సరాలు వేసుకోండి. 2000 సంవత్సరాల దాకా కూడా ఒక రక్తం ఎప్పుడైనా జీవంగా ఉండిద్దా? ఒక శరీరంలో నుండి వచ్చిన రక్తం 2000 సంవత్సరాలు జీవంగా ఉండిద్దా? అలా మన రక్తం అయితే అరగంట కూడా ఉండదు. ఎందుకంటే ఈ రక్త సంగతి మనకే తెలుసు కదా. 2000 సంవత్సరాలు, ఓకే 45 ఏముంది, 2000 ఇయర్స్ సజీవంగా ఉందంటే మాటల. అందుకే ఆ శరీరం ఎలాంటి, యేసు ప్రభువు చెప్పిన ప్రతి మాట నిజమైనది, నమ్మదగినది, వాస్తవమైనది. దీంట్లో మార్పు లేదు. చాలామంది అంటారు దేవుని నమ్మిన తర్వాత అసలు మనం నిజంగా దేవుని రాజ్యానికి వెళ్తాం లేదో, దేవుని రాజ్యం ఉందో లేదో అంటారు. అసలు ఈయన నిజమైన దేవుడో కాదో కూడా కొంతమంది రక్షణ పొంది కూడా డౌట్లు ఉండేవాళ్ళు ఉంటారు. అమ్మో దేవుని నమ్మేము, ఆ లోకాన్ని అంతా దేవుళ్ళని అంతా విడిచిపెట్టి ఈ దేవుని నమ్మేము, ఇప్పుడు ఈయన కూడా నిజమైన వాడో కాదా అనే డౌట్లు కూడా ఉంటాయి. ఒకటి క్లారిఫై చేస్తాను నేను. సమూయేలు చనిపోయాడా? ఇది ప్రతి మనిషికి తెలిస్తే చాలు, ఇక నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటావు, దేవుడే ఆయన నిజమైన దేవుడే అని తెలుసుకుంటావు. సమూయేలు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సౌలు ఏం చేశాడు? సో ఆమె చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నా మనసులో ఉండమని బయట తీసుకురామని చెప్పాడు, తీసుకొచ్చాడు. అసలు ఎట్టగొట్ట అనుకుంటున్నామని తీసుకొచ్చాడు. సమూయేలు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు చనిపోయాడుగా. ఒకవేళ చనిపోయిన తర్వాత ఆ దేవుడు నిజమైన వాడు కాకపోతే సమూయేలు వేరే రీతిలో చెప్పొచ్చుగా. సమూయేలు ఏమంటున్నాడు? నేనేం మాట్లాడగలను, యెహోవా దాన్ని స్థిరపరిచిన ఎడల, ఆయన స్థాపించిన ఎడల, ఆయన అనుకున్న ఎడల మరొకడు మార్చలేడు. అంటే అర్థం ఏంటి? చచ్చిపోయినోడికి నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా ఉంటాడా? చనిపోయాడు కదా, దేవుడు తెలియకుండా ఉంటాడా? బ్రతికున్నప్పుడైతే దేవుని నమ్మేము, మనకు అనుమాన పక్షులు అంతకంటే దారుణం. అందుకే తోమ మన దేశానికి వచ్చింది. దేవుని నమ్మి కూడా ఏ ఆలోచన ఉంటుంది? ఈ దేవుని నమ్మేము నిజంగా పరలోకం ఉందా లేదా, ఈయన నమ్మిన తర్వాత మళ్ళీ మధ్యలో ఏమైద్దో, ఈయన నిజమైన వాడు కాకపోతే అన్న డౌట్లు ఉంటాయి. 100కి 1000% ఆయన నిజమైన దేవుడు. దానికి సమూయేలు చెప్పిన మాటే. చచ్చిపోయిన వాడు లేచి మాట్లాడుతున్నాడు ఏమని? యెహోవాయే. చదవండి అన్నమాట. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం నుండి. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటి వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి. ఎవరు చెబుతున్నారు ఈ మాట చెప్పండి? ఎవరు చెబుతున్నారు? సమూయేలు తర్వాత చచ్చిపోయిన వ్యక్తి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? యెహోవా తన మాటను తన పక్షముగా నెరవేర్చుచున్నాడు. ఎవరి మాట చెబుతున్నాడు? చచ్చిపోయిన వ్యక్తి. ఇప్పుడు చచ్చిపోయిన వాడు ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు ఈ దేవుడే నమ్మాడు, చచ్చిపోయిన తర్వాత తెలీదా ఈయన నిజమైన వాడు కాకపోతే? తెలియకుండా ఉండిద్దా? తెలిసింది కదా. మన వాళ్ళు ఆలోచన ఉంటాయి కదా, చచ్చిపోయిన తర్వాత ఈ నిజమైన వాడు కాదా? అవునా, నేను ఇప్పుడే చెబుతున్నా ఆయన నిజమైన వాడు అని సమూయేలే చెప్పాడు. చచ్చిపోయిన వాడు లేచి వచ్చి చెబుతున్నాడు ఆయన నిజమైన వాడు, ఆయన తన మాట నెరవేరుస్తాడు. ఇంక నీకు డౌట్ అవసరంలా ఈ దేవుని నమ్మిన తర్వాత ఏమైద్దానని. ఏం కాదు, ఆయన ఏం చేశాడు బైబిల్లో అదే ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఈయన నిజమైన వాడే, ఇంకా దానికి మించి ప్రూఫ్ నీకు అవసరంలా. చాలామంది అంటారు బైబిల్ జ్ఞానులు, ఈ అంత యూట్యూబ్లో పనికి మన చెత్త ఎందుకు, పని పాఠం లేని వాళ్ళు అందరూ కూడా డిబేట్లు పెట్టుకుంటారు. ఏమని? ఈయన నిజమైన దేవుడేనా? నేను చెబుతున్న సవాల్తో కూడి 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో 16వ వచనం చదువు చాలు, ఆయనే నిజమైన దేవుడని తెలిసింది. చచ్చిపోయిన వాడు చెబుతున్నాడు కదా, ఆయన తన మాట నెరవేరుస్తాడు, మార్చడు. కాబట్టి ఆయన శరీరం ఎలాంటి? ఆయన కుమారుని యొక్క శరీరం. మన రక్షణ కొరకే జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకే సిద్ధపరిచిన శరీరం ఎలాంటిదంటే నిత్య జీవం కలిగింది, అంటే ఎప్పటికీ జీవించేటటువంటి శరీరం. ఇదన్నమాట 5. ఇక 6వ మాట చూద్దామండి. జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకే తన కుమారుని యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు దేవుడు మన రక్షణ కొరకై. ఆ శరీరం ఎలా సిద్ధపరచబడింది? 1 మృదువైన విధానాలు, 2 వాక్యము ద్వారా, 3 పరలోకం నుండి దిగి వస్తున్న పరిశుద్ధమైన విధానాల్లో, పరిశుద్ధమైన రాయండి, 4 జీవంతో కూడిందిగా, 5 నిత్య జీవము కలిగిందిగా సిద్ధపరచబడింది. 6వదిగా మన రక్షణ కొరకే జగత్పునాది వేయబడక మునిపే దేవుడు సిద్ధపరిచినటువంటి శరీరం ఎలా సిద్ధపరిచాడంటే దేవుడు. 6వ మాట యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకే నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం 6వ కోణాన్ని చూస్తున్నాం. మనల్ని ఎప్పటికీ జీవించేసేటువంటి శరీరం ఇది.
ఎలాంటి శరీరం అండి ఇది? ఎప్పటికీ జీవింపజేసేటటువంటి శరీరం. సో ఈ శరీరం ఎలాంటిదంటే ఎప్పటికీ జీవిస్తుంది, కానీ ఎప్పటికీ జీవిస్తుంది కాబట్టి మనల్ని కూడా ఎప్పటికీ జీవింపజేసేది. దేవుడు ఆయన కుమారుని శరీరం మన రక్షణ కొరకే జగత్మనేది వేయబడక మునిపే సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు ఆ శరీరాన్ని అంటే ఎప్పటికీ జీవంతో కూడినదిగా. అందుకోండి, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయనే దేవుడు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయనే దేవుడు. అంటే శాశ్వత కాలం ఉండేటటువంటి కృపతో దేవుడు తన కుమారుని యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు. దానికే యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన రాయబడుతూ వచ్చింది, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఆ శరీరాన్ని ఎలా సిద్ధపరిచాడంటే తన కృపతో సిద్ధపరిచాడు. శాశ్వత కాలం ఉండేటటువంటి కృప, ఎప్పటికి ఉండేటటువంటి తన కృప చేత ఆ యొక్క కుమారుని యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు. అందుకే మీకు డౌట్ రావచ్చు, దేవుడు ఎప్పటికి ఉండేటటువంటి శాశ్వత కాలం ఉండే కృప చేత శరీరాన్ని సిద్ధపరిచి మన రక్షణ కొరకు ఇచ్చాడు, దానివల్ల మనకు ప్రయోజనం ఏంటో చెప్పమంటారా? ఆ కృప ద్వారా శరీరం సిద్ధపరచబడింది కాబట్టి ఈరోజు కృపను బట్టి నువ్వు రక్షించబడుతున్నావు. కృప ఉండబట్టే, ఈ కృపాకాలం ఉండబట్టే, ఆ శరీరం కృపతో కూడిన శరీరం సిలువ వేయబట్టబట్టే, ఆ కృపతో కూడిన శరీరం మన కొరకై, మన రక్షణ కొరకై బలి అవటాన్ని బట్టే నువ్వు కృపాకాలంలో ఉండవు. ఏ కాలంలో ఉండవు? కృపాకాలం. కృపాకాలం అంటే ఇంకాసేపుడు కనపడింది కృపాకాలం ఎలా ఉండిద్దో. బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి 7 పాయింట్లో ప్రతి మాటకు కూడా అప్పుడు కనపడింది కృపాకాలం ఎలా ఉండిద్ది అన్నది. అప్పుడు సరి చేసుకుంటూ ఉంటాం కదా, అవును ప్రభా నేను ఎట్టాగే చేశాను, ఆ చేసానన్న మాటను చూసావా, ఆ చేసిన దానికి నువ్వు మార్చుకోవడానికి దేవుడు ఇస్తున్న సమయమే కృప. ఈ తప్పు చేసే ప్రభు, ఈ బలంలో పాల్గొనడానికి కూడా నేను యోగ్యను కాదు అంటే నువ్వు తప్పు చేసావు కదా, ఆ తప్పు సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చే సమయమే కృప. సో దేవుడు తన కృపతో కూడినటువంటి ఆ కృపనే ఒక శరీరంగా ఈ లోకాన్ని పంపిస్తూ వచ్చాడు దేవుడు. ఆ కృపే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఆ కృప లేనిదే మనం ఏం చేయలేం. నేను ఒక మాట కూడా చెప్పి ముగిస్తా, మనం కూడా చెబుతూ వచ్చా, చాలాసార్లు చెబుతా. ఒక యవనస్తుడు రోజు దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తూ వస్తాడు. ఏమని? నీ కృప ఉంటే చాలు ప్రభా, నీ కృప ఉంటే. జాషువా బ్రదర్ నువ్వు అటు చేయవాక. కాబట్టి ఏం ప్రార్థన చేస్తారు? నీ కృప ఉంటే చాలు ప్రభా, నీ కృప ఉంటే చాలు ప్రభా అని. కొంతకాలానికి మందిరానికి రావటం మానేశాడు. ఎందుకయ్యా మందిరానికి రాలేదని అడిగితే యవనస్తుడిని ఒకరోజు మార్కెట్లో కనపడ్డాడు. అంగట్లో సేవకుడు అడిగాడు, ఏయ్యా ఈ సేవకుడు నోరు ఆగదు కదా, ఎందుకయ్యా రాలేదు మందిరానికి, ఎందుకు రావట్లేదు అని అడిగితే అయ్యగారు చెప్పిన పని ఏంటో తెలుసా? ఎప్పుడొచ్చినా మందిరానికి వచ్చినా నువ్వేం అడిగేవాడు కాదు. మేమన్నా ఆరోగ్యం కోసం, మా ప్రయాణాల కోసం, మా పిల్లల రక్షణ కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థన చేసుకునే వారిని. నువ్వైతే ఏ రోజు కూడా ఏం అడిగేవాడు కాదు. ఒకే ఒక మాట అడిగేవాడు, ఏమని? నీ కృప నాకు ఈ ప్రభు అని అడిగేవాడు. మరి ఈరోజు ఎందుకయ్యా నువ్వు మందిరానికి రాకుండా మానేసావంటే, పాస్టర్ గారు కృపకు పెళ్ళైపోయింది అన్నాడు. ఏమైపోయింది? కృప పెళ్ళైపోయిందంట. ఆయనకు అర్థం కావట్లా, కృపకు పెళ్ళి అవ్వటం ఏంటయ్యా అంటే, పాస్టర్ గారు నేను ప్రేమించిన అమ్మాయి పేరు కృప, ఆమెను దేవుడు ఇస్తాడని ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రతి ప్రార్థనలో ఆమెను దేవుడు వేరే ఆయనకి ఇచ్చేసాడు కాబట్టి నేను మందిరానికి రావడం కూడా వేస్ట్ అని మానేసాను అన్నాడు. ఈ కృప కాదండి. జాషువా బ్రదర్కి కృప ఇచ్చాడు, అందరికి ఇస్తాడు దేవుడు కృప. ఈ కృప కాదు, ఇది దేవుని కృప. అంటే వీళ్ళు దేవుని కృపలని కాదు. దేవుని కృప అంటే మానవుడి జీవితంలో చేసిన పొరపాటుని సరిదిద్దుకోవటానికి, మరలా పొరపాటు చేయకోకుండా సరైన జీవితాన్ని జీవించడానికి దేవుడిస్తున్న సమయమే కృప. కృప అంటే చాలా కోణాల అర్థాలు ఉంది, నేను చెప్పేది ఒక్క కోణంలోనే. ఇంత గొప్ప కృపను దేవుడు మనకిస్తూ వచ్చాడు. ఈ కృపే శరీరధారికి ఈ లోకానికి వచ్చింది. దేవుడు ఎంత జ్ఞానవంతుడో చూడండి. మనం అనుకుంటాం యేసు ప్రభువారు ఒక శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడని మనం అనుకుంటాం. కానీ ఆయన ఈ లోకానికి తండ్రి దేవుని యొక్క కుమారుని మన రక్షణ కొరకే ఎలాంటి శరీరంతో పంపాడంటే ఆ శరీరంతోనే పంపాడు. ఎలా సిద్ధపరిచాడు ఆ శరీరాన్ని అంటే, యేసు ప్రభువారు ఒక శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు కదా, ఆ శరీరం ఎలా సిద్ధపరచబడింది? మొట్టమొదటిగా మృదువైన విధానాల్లో సిద్ధపరచబడింది. 2 వాక్యం ద్వారా సిద్ధపరచబడింది. 3 పరిశుద్ధమైనదిగా సిద్ధపరచబడింది. 4 జీవం కలిగినదిగా సిద్ధపరచబడింది. 5 నిత్య జీవంతో కూడినదిగా సిద్ధపరచబడింది. 6 దేవుని కృపతో, ఎప్పటికి ఉండేటటువంటి దేవుని కృపతో సిద్ధపరచబడింది ఆ శరీరం. యేసు ప్రభువారి శరీరం అంటే ఏదో మనలాగా ఏదో 2 చేతులు, ఒక తల,
ఈ కాళ్ళు ఇలాగ శరీరంతో వచ్చాడని మీరు అనుకుంటున్నారు. ఆ శరీరం చాలా మర్మంతో కూడింది. ఆ శరీరము ఈ అనుభవాలతో సిద్ధపరచబడింది. ఆ శరీరం ప్రతి అనుభవం ఉంది ఆ శరీరంలో. అది నామకార్థమైన శరీరం కాదు. అందుకే మన శరీరాలు మన్ను అయిపోయినది, మరలా మన్ను నుండి తీయబడ్డం కాబట్టి మట్టి నుండి తీయబడి మరలా భూమి చేరుతున్నాం, భూమి నుండి తీయబడ్డం మట్టి నుండి తీయబడ్డం కాబట్టి మన శరీరం మన్ను అయిపోతుంది. కానీ ఆయన శరీరం మన్ను కాలేదే. అయిందా? లేదు. ఎందుకని? ఆ శరీరము మనలాంటి శరీరం కాదు. అది మృదువైనది, అది వాక్యంతో కూడినది, అది పరిశుద్ధమైనది, అది జీవముతో కూడినది, అది నిత్య జీవమైనది. ఆ శరీరము దేవుని కృపతో నింపబడింది. అది మామూలు రక్తమాంసాలు కలిగిన శరీరం కాదు. అది దేవుని ద్వారా సిద్ధపరచబడి మానవుడి రక్షణ కొరకే సిద్ధపరిచిన శరీరం. అది 7వదిగా ఆ శరీరం ఎలాంటిదంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనం యేసు చెప్పిన మాటను నమ్మారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. అదేనా మీరు చదివింది? అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 7వదిగా ఆయన శరీరము జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకై సిద్ధపరచబడినటువంటి శరీరము. ఆయన శరీరం గురించి మనం చూస్తున్నాం. మన రక్షణ కొరకై దేవుడు తన కుమారుని యొక్క శరీరాన్ని జగత్పునాది వేయబడక మునిపే సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు ఆ శరీరం అంటే 7వదిగా ఎలా సిద్ధపరిచాడండి? అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. సో ఆయన శరీరాన్ని మన కొరకే సిద్ధపరిచాడు. ఏ రీతిలో అంటే ఆత్మీయ దేవాలయమైన శరీరంతో, ఆత్మీయ దేవాలయంగా శరీరాన్ని సిద్ధపరిచాడు. ఆ శరీరాన్ని ఎలా సిద్ధపరిచాడు? ఆత్మీయ దేవాలయంగా. ఇప్పుడు యేసు ప్రభువు శరీరం అంటే మీరు అనుకోవచ్చు మామూలుగా మనిషి రక్తమాంసం కలిగిన వాడని మీరు అనుకుంటున్నారు. అది కాదు. యేసు ప్రభు శరీరం ఎలాంటిది అన్నది, ఎలా దేవుడు సిద్ధపరిచాడు అన్నది ఈరోజు మీకు అర్థమైతే జీవితకాలం అంతే ఆ మాటల ప్రకారం ఆరాధన చేస్తే చాలు. ఎలా సిద్ధపరిచాడు దేవుడు? ఆత్మీయ దేవాలయం, పరలోకపు దేవాలయముగా ఆ శరీరాన్ని సిద్ధపరిచాడు. మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, గొర్రెపిల్లే దానికి దీపమై ఉంటుందంట. గొర్రెపిల్ల దాంట్లో ప్రకాశిస్తూ ఉంటుందంట. గొర్రెపిల్ల దానికి దేవాలయంగా ఉంటుంది. పరలోకపు దేవాలయముతో, పరలోకపు దేవాలయముగా ఆ పరలోకపు నమూనాతో యేసు ప్రభు వారి శరీరాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడండి? పరలోకపు నమూనా. నమూనా అంటే అర్థం ఏంటి? డిజైన్, మోడల్. అంతేనా? ఆ ఇంగ్లీష్ వస్తే ఇక్కడ దాకా ఉండేవాళ్ళం కాదులే. కాబట్టి డిజైన్, మోడల్, ఇంకా ఇంకేముంటాయిలే అన్నా మాదిరి. ఇక చూడాలంటే మళ్ళీ హిందీకి వెళ్ళాలి. ఇప్పుడు అవి కష్టం లేదు మనకి. తెలుగే సరిగ్గా రాకపోతే హిందీ ఆడికి వెళ్తాం. కానీ కాబట్టి ఇక్కడ 7వ కోణం చూస్తున్నట్టయితే ఆ శరీరాన్ని దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మన రక్షణ కొరకు తన కుమారుని యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు. ఆ కుమారుని యొక్క శరీరం ఎలా సిద్ధపరిచాడు అంటే 7వదిగా పరలోకపు దేవాలయం యొక్క నమూనాతో సిద్ధపరిచాడు. అందుకే యేసు ప్రభు అంటాడు, 40 సంవత్సరాలు కట్టిన దేవాలయమును చూసి, 40 కుడియానికి 40 సంవత్సరాలు కట్టిన దేవాలయమును చూసి ఏమంటాడు? అక్క చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏమంటున్నాడు? అది కాదక్క, మీరు వాక్యం సరిగ్గా చదువుతారు, మీకు అదే మాట వచ్చిందని నాకు తెలుసు. ఆ దేవాలయం చూసి అంటాడు, మీరు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దీన్ని అంటే ఎలా కడతాడు? ఆయన శరీరమే దేవాలయం. ఆత్మీయంగా కట్టేటటువంటి దేవాలయం గురించి, ఆయన శరీరం మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి 3వ రోజున లేచేటటువంటి ఆత్మీయ దేవాలయం గురించి ప్రభు మాట్లాడాడు అక్కడ. కానీ ప్రజలకు అది అర్థం చేసుకుంటే ఆడెందుకుంటారు? ప్రభు దగ్గర దేవుని రాజ్యంలో ఉంటారు కదా. కాబట్టి 3 రోజుల్లో ఈ దేవాలయంను మరలానే కడతానంటే తన మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని ప్రచురం చేస్తున్నాడు ప్రభు. 3 రోజులు ఆత్మీయ మందిరాన్ని నేను కడతా, 3 రోజులు ఆత్మీయమైనటువంటి మందిరంగా మిమ్మల్ని సిద్ధపరుస్తా అని ప్రభు చెబుతుంటే ఆడవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఏమనుకున్నారు? మేము ఎన్ని సంవత్సరాలు కట్టాము ఈ మందిరం, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరం కడితే ఇప్పుడు ఈయన వచ్చి పడేసి 3 రోజుల్లో కడతాడా? ఎలా కడతాడు?
ఆయన అన్న మాట ఆత్మీయంగా ప్రజలకు అర్థం కాల, ఎందుకంటే అంత జ్ఞానం కలిగిన బుర్ర కలిగిన వాళ్ళు లేరు కదా. కాబట్టి ఆయన శరీరము దేవుడు మానవాళి రక్షణ కొరకై తన కుమారుని జగత్పునాది వేయక ముందు తన కుమారుని యొక్క శరీరాన్ని సిద్ధపరిచాడు మన రక్షణ కొరకై. ఆ శరీరాన్ని ఎలా సిద్ధపరిచాడంటే పరలోకపు నమూనాతో సిద్ధపరిచాడు. అందుకే ఆ పరలోకపు నమూనాతో కూడినటువంటి శరీరం మనల్ని పరలోకపు నమూనాలోకి తీసుకురావడానికి, ఆ పరలోకపు దేవాలయంలోకి మనల్ని ప్రవేశించడం కొరకై ఆ యొక్క శరీరం మన కొరకే కలువరి శిలువలో బలి అవుతూ వచ్చింది. కలువరి శిలువలో బలి అర్పించబడుతూ వచ్చింది. ఆ శిలువలో బలియాగం అవుతూ వచ్చింది. ఆ శిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడవేయబడుతూ వచ్చింది. భూమికి ఆకాశానికి మధ్యలో ఆ యొక్క శరీరం నలగొట్టబడి దున్నబడుతూ వచ్చింది. అంటే అంత గొప్ప శరీరం. ఒక మాట చెప్పమంటారా, నేను ముగిస్తున్నా. ఒక మనిషికి రక్షణ వచ్చిందంటే ఇది మామూలు శరీరం ద్వారా వచ్చిన రక్షణ కాదు, ఇది సహజమైన శరీరం ద్వారా వచ్చిన రక్షణ కాదు. ఇది మృదువైన శరీరం ద్వారా, ఇంకా వాక్యమైన శరీరం ద్వారా, పరిశుద్ధమైన శరీరం ద్వారా, జీవం కలిగిన శరీరం ద్వారా, నిత్య జీవమైనటువంటి శరీరం ద్వారా, ఇంకా దేవుని కృపతో కూడిన శరీరం ద్వారా, ఇంకా ఆత్మీయ దేవాలయమైనటువంటి శరీరం ద్వారా మానవుడికి రక్షణ వచ్చింది. లేకపోతే మామూలు శరీరం అయితే ఈ రక్షణ మనకు వచ్చేది కాదు. సహజమైన శరీరం మన కొరకే బలి అయితే ఈ రక్షణ వచ్చేది కాదు. ఇంత గొప్ప శరీరం మన కొరకే కలువరి శిలువలో ప్రాణం పెట్టి బలి అయి ఇంత గొప్ప శరీరం దున్నబడి నలగొట్టబడింది కాబట్టి, ఈ శరీరం ఇంత గొప్పది కాబట్టి మనకు రక్షణ వచ్చింది. ఈ శరీరం మనలాంటి మామూలు శరీరం అయితే ఈ రక్షణ మనకు వచ్చేదే కాదు. యేసు ప్రభు శరీరం అంటే ఇప్పటిదాకా మీరు మామూలు రక్తమాంసం కలిగిన శరీరం అనుకున్నారేమో. ఆ శరీరము ప్రతి అవయవం, ప్రతి శరీరము కూడా ఆ శరీరం అంతా కూడా అంతయు వాక్యముతో ఉంది, పరిశుద్ధతతో ఉంది, జీవంతో ఉంది, నిత్య జీవంతో ఉంది. అది దేవాలయంగా చేయబడుతూ వస్తుంది, పరిశుద్ధత కలిగిందిగా ఉంటుంది, మృదువైనదిగా ఉంది. ఇంత గొప్ప శరీరాన్ని మన రక్షణ కొరకై తన కుమారునిగా చేసి ఈ లోకానికి పంపి మన కొరకై కలువరి శిలువలో ఇంత గొప్ప శరీరం బలయ్యేటట్టు చేసి ఈ శరీరం మరలా సమాధిలో నుండి పునరుద్ధానమై లేచిన తర్వాత ఇంత గొప్ప శరీరం ద్వారా, జీవం కలిగినటువంటి శరీరం ద్వారా, మరణాన్ని జయించిన శరీరం ద్వారా మానవాళిమైన మనకు రక్షణ ఇస్తూ వచ్చారు. ఎంత గొప్ప శరీరం. సో ఇంత గొప్ప శరీరాన్ని మనం ఆరాధించకపోతే, ఎప్పుడు చేసి ఆరాధన చేసినా మనంత దౌర్భాగ్యులు మరొకరు ఉంటారు. ఎంత గొప్ప శరీరం ఈ రోజు నువ్వు అర్థం చేసుకున్నావు. ఆయన శరీరం అంటే ఇన్ని రోజులు అది ఒక శరీరం అనుకున్నావు కాదు, దేవుని నిత్యమైన ప్రాణాలకు. ఇంకా చాలా ఉంది ఆయన శరీరం గురించి చెప్పాలంటే, ఒక 7 విషయాలు చెప్పాం, ఇప్పటికే గంట దాటిపోయింది. చాలా గొప్ప శరీరం అది. ఎంతసేపు అయినా పర్లా ఆయన శరీరం గురించి గంట తరబడి అని చెప్పుకోవచ్చు. వింటే ఓపిక కలిగితే వినాలి, ఓపిక లేనప్పుడు బయటికి వెళ్ళి అప్పటికి రాస్తూ ఉండాలి. గొప్ప శరీరం అది. ఇంత గొప్ప శరీరాన్ని దేవుడు మన కొరకు, మన రక్షణ కొరకు తన కుమారునిలో ఇమిడ్చి సిద్ధపరిచి ఇంత గొప్ప శరీరాన్ని మన కొరకై శిలువలో బలి అయ్యేటట్టు చేసినందుకు ఇంత గొప్ప శరీరాన్ని మనం భుజిస్తున్నాం. అసలు నువ్వు భుజించే శరీరం ఎలాంటిది చెప్పండి? మృదువైనది. ఇంకా వాక్యమైన శరీరాన్ని భుజిస్తున్నావు, ఇంకా పరిశుద్ధమైన శరీరాన్ని భుజిస్తున్నావు, ఇంకా జీవం కలిగింది, ఇంకా నిత్య జీవంతో కూడింది, ఇంకా దేవుని కృపతో నింపబడినటువంటిది, ఇంకా ఆత్మీయ దేవాలయం ఉన్న శరీరాన్ని భుజిస్తున్నావు. 700 అనుభవం కలిగిన శరీరాన్ని భుజిస్తున్నావు కాబట్టి పరలోకంలో కూడా ఈ అనుభవంలో నువ్వు ఉంటావు. సో ఇంత గొప్ప అనుభవంలోకి మనం తీసుకురావడం కొరకే ఆ శరీరం మన కొరకై, మన రక్షణ కొరకై కలువరి శిలువలో బలి అయి సమాధిలో పెట్టబడి 3వ రోజున పునరుద్ధరణ లేచినందుకు, మనకు రక్షణ ఇచ్చినందుకు, మనను కూడా మరణంలో నుండి జీవంలోకి తీసుకొచ్చిన ఈ గొప్ప శరీరాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించే వారు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.